సో మిట్టపల్లి సురేందర్ గారు నమస్తే అండి. సో షార్లెట్ టీటీఏ ఈవెంట్కి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది వైబ్ ఈరోజు ఇక్కడ? ఇక చాలా 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 సంతోషంగా ఉన్నది. ఇది అమెరికాకి ఈ షార్లెట్కి వచ్చి ఇక్కడ ఉన్నట్టుగా లేదు. మనం హైదరాబాద్లో ఉన్నట్టుగా ఏదో వరంగల్లో ఫెస్టివల్ జరిగితే ఉన్నట్టుగా ఉన్నది. ఇక్కడ అందరు ఉన్నారు. మన కల్చర్కు సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. బతుకమ్మ నుంచి మొదలుకుంటే ఇక్కడ పోతరాజుల వరకు ప్రతిదీ ఉన్నది ఇక్కడ. మనం హైదరాబాద్లో ఎక్కడో ట్యాంక్ బండి మీద ఈవెంట్ జరిగితే వెళ్తే ఎంత అందరు కలుస్తారో అట్లా ఉంది ఈరోజు ఇక్కడ. అవును, నిజంగా చాలా 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 బాగుంది. సో ఈ వైబ్ అంతా ఎలా అనిపిస్తుంది మీకు? అంతా ఈ డెకరేషన్ కానీ ఇదంతా చూస్తే ఈ కన్వెన్షన్ హాల్ సో ఎలా అనిపిస్తుంది? ఇంత సప్త సముద్రాలు దాటి ఇంత దూరం వచ్చిన కల్చర్ను ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఉండడం, తెలంగాణని ప్రేమించే వాళ్ళు ఇక్కడ ఉండడం, వాళ్ళు మన సంస్కృతి సాంప్రదాయాలకి కొనసాగింపుగా మమ్మల్ని అందరినీ ఇండియా నుంచి ఇక్కడికి రప్పించడం టీటీఏకి నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. టీటీఏలో మల్లన్న కానీ, నవీన్ అన్న కానీ, లక్ష్మణ్ అన్న కానీ అందరూ వాళ్ళంతా మన కల్చర్ని, మన పాటని, మన ఆటని అన్నింటినీ ఇక్కడికి తీసుకొచ్చి ఈ అగ్రదేశంలో అన్నింటినీ కాపాడుతూ పెంపొందించుతూ మా అందరికీ ఇక్కడ ఇంత పెద్ద అవకాశాన్ని కల్పించడం అనేది చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం. రైట్, థ్యాంక్ యూ యోయో.